పశ్చిమ బెంగాల్లోని ఫాల్తాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు కూడా 20% నుండి 20.47% కూడా ఓటింగ్ నమోదైంది. ఇప్పటికే ఒకసారి పోలింగ్ జరిగి భారీ అవకతవకలు జరిగి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో 285 పోలింగ్ కేంద్రాల వ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా కూడా 285 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి అంటే గతంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సమయంలో కూడా చాలా కీలకంగా కూడా అటు ఎలక్షన్ కమిషన్ అంటే గత ఎన్నికల్లో జరిగినటువంటి లోపాలు ఈవీఎంల ట్యాంపరింగ్ తర్వాత ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా కూడా కొన్ని నియోజకవర్గాల్లో మరొకసారి కూడా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఫల్తా నియోజకవర్గము చాలా కీలకమైనటువంటిది. దాదాపు దీనిపై కూడా అటు కీలకంగా ఉండేటటువంటి జహంగీర్ ఖాన్, ఇటు సురేంద్ర అధికారి, తర్వాత అటు ఏదైతే అంటే ఆర్మీ ఫోర్స్ కి సంబంధించినటువంటి మధ్యలో కూడా మాటల యుద్ధం ఒకవైపు జరిగింది. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటిది ఎలక్షన్ కమిషన్ అంటే ఏదైతే డేట్ అంటే మనకు ఫల్తా ఇది దక్షిణ పరిగణ కిందికి వస్తుంది, 24 పరిగణ కిందికి వస్తుంది. ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో అంటే టోటల్ అన్ని ప్రాంతాల్లో కాకుండా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రీపోలింగ్ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఫల్తా నియోజకవర్గం పైన చాలా అందరి దృష్టి. ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో 20.47 గా అంటే ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ జరిగినట్లు కూడా ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇందులో చాలా కీలకంగా 6 టీఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు పోటీ పడుతున్నారు. ప్రత్యేకంగా దీనిపై అటు బీజేపీ టీఎంసీకి మధ్య అంటే ఇరు పార్టీల మధ్యన తీవ్రమైనటువంటి పోటీ. ఖచ్చితంగా దీనిని హస్తగతం చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు 2001 నుంచి కూడా మొట్టమొదటిసారిగా ఫల్తాని ఇటు టీఎంసీ కైవసం చేసుకుంది. తర్వాత 2006లో ఇటు మనకు సిపిఎం కి సంబంధించినటువంటిది ఆ ప్రాంతాన్ని తిరిగి అంటే ఫల్తా అంతా కూడా తన హస్తగతం చేసుకున్నటువంటిది. కానీ తిరిగి మరి 2011 నుంచి కూడా ఇది టీఎంసీ కంచుకోటగా ఉండేటటువంటి ప్రాంతము ఫల్తా. కానీ ఖచ్చితంగా ఈసారి ఇటు ఫల్తాని బీజేపీ కైవసం చేసుకుంటుంది అన్నటువంటిది గత కొన్ని రోజుల నుంచి కూడా అటు బీజేపీ కార్యకర్తలకు బీజేపీ సురేంద్ర అధికారి ఏకంగా ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా చాలా కీలకంగా కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. కానీ ఇక్కడ ఏదైతే ఎలక్షన్ జరిగినటువంటి సమయంలో కూడా జహంగీర్ ఖాన్ చాలా కీలకంగా వ్యాఖ్యలు చేసి నేను పుష్ప అంటే ఇక్కడ జరిగినటువంటి పోలీస్ ఆఫీసర్ కి సంబంధించిన నేను సింహం అయితే నేను పుష్ప అన్నటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉందో ఇలాంటి ఈ పుష్పని దాదాపు 2 రోజుల క్రితంగా ఎన్నికల్లో నేను పోటీ చేయట్లేదు, నేను విరమించుకుంటున్నాను అంటూ కూడా తను ప్రెస్ మీట్ వేదికగా కూడా చెప్పినటువంటిది. దాదాపు 6 మందిలో కీలకంగా ఉండేటటువంటి వ్యక్తి వెనుకడుగు వేయడంతో ఇక్కడ జరిగేటటువంటి పోలింగ్ ప్రక్రియ కూడా ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. దాదాపు కీలకంగా ఫల్తా మీద అందరి దృష్టి. సాయంత్రం అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా 20% గా 9 గంటల వరకు కూడా 20% గా నమోదైనటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కళా.